హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఈ నైట్ టైం ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా? వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్ళామనేది. ఈ నైట్ టైం అయితే మేము నైట్ అవుట్కి వెళ్తున్నాము. ఇంత చలిలో నైట్ ఓ క్లాక్ చిన్న పాపని తీసుకొని వెళ్ళడం అవసరమా అంటే అవసరమే అని చెప్తాను. లైఫ్ చాలా చిన్నదండి. ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి, పని చేసే టైంలో పని చేయాలి. వెనక్కి తిరిగి చూస్తే ఓన్లీ పని ఇల్లేనా? ఇలాంటి మెమొరీస్ కూడా ఉండాలి కదా. అయితే అనుకోకుండా ఇంట్లో అందరం, మా బావ, మా అన్న, మా గీత, నేనైతే కూర్చొని డిస్కస్ చేస్తున్నాం అనమాట. నార్మల్గా టైం పాస్ అవ్వట్లేదు, ఏం చేద్దామా అనేసి. హారర్ మూవీ చూద్దామా అంటే అది ఎప్పుడు చూసేదే కామన్ అనిపించింది. నార్మల్గా బయటికి వాకింగ్కి వెళ్ళొద్దామా అంటే అది కామన్ అనిపించింది. అయితే సరే ట్యాంక్ దాకా వెళ్ళేసి వద్దాము, అట్లనే బయటికి వెళ్ళినట్టు ఉంటుంది, చాలా రోజుల తర్వాత అన్నీ చూసినట్టు ఉంటుంది. మరి ఇత్తుకు కూడా బయటికి తీసుకోక చాలా రోజులు అవుతుంది, మేమందరం కూడా టైం స్పెండ్ చేయక చాలా రోజులు అవుతుంది అనేసి అయితే సడన్గా తినేసి కూర్చొని ఆలోచించేటప్పుడు మాకు ఈ ఐడియా వచ్చింది. అట్లా అని చెప్పేసి ఇక నైట్ 10-10:30 అరౌండ్ ఆ టైంలో అయితే మేము స్టార్ట్ అయిపోయి అయితే ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయినాం నైట్ అవుట్ చేద్దాం అనేసి. ఫుల్ ప్యాకప్ అయిపోయినాము. మా పాపకైతే మొత్తం చెవులకి టోపీ, మాస్క్, స్వెటర్, గ్లౌజులు, సాక్స్లు అన్నీ వేసి ప్యాకప్ అయితే చేసేసినాను. అందరం అయితే ఇట్లా వెళ్ళిపోయి పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము. ఇంత చిన్న పిల్ల చలికి అవసరమా అంటే మనం ఎంత సెన్సిటివ్గా పెంచితే వాళ్ళు అంత సెన్సిటివ్గానే పెరుగుతారు. అట్లా అని చెప్పి మనం ఇంట్లోనే దాచిపెట్టలేం కదా, బయట తిప్పుతూ ఉండాలి. వాళ్ళకి మంచిగా స్ట్రాంగ్ బాడీ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, అన్నీ చూసినట్టు ఉంటుంది, షార్ప్ అవుతారు. ఈ బిల్డింగ్ ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఇది రాయల్ ప్యాలెస్ అంట. దీంట్లో చాలా మూవీస్ అయితే షూటే చేశారు. ఇందులో నాకు తెలిసిన మూవీ ఒకటైతే అంత గుర్తు రావట్లేదు, మా భావన కనుక్కొని చెప్తాను నేను. శ్రీహరి గారి మూవీ, అలాగే నాగార్జున గారిది కింగ్ సినిమా అయితే ఇందులోనే షూట్ చేసిరంట. మొత్తానికైతే డెస్టినేషన్కి చేరుకున్నాము. ఇదైతే అందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళు ఉంటే నెక్లెస్ రోడ్. అట్లా మొత్తం ఫస్ట్ అయితే ట్యాంక్ బండ్ నుంచి ఇటు వద్దాం అనుకున్నాం, కానీ ఇటు నుంచి అటు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే ఫస్ట్ నెక్లెస్ రోడ్కి అయితే వెళ్ళిపోయినాము. అటు నుంచి నైట్ రైడ్, ఫుల్ చలి, ఓన్లీ సింగిల్ రోడ్ మీద మా అన్న వాళ్ళ బైక్, మా బైకే ఉంది ప్రస్తుతానికైతే. అట్లా వ్యూని ఎంజాయ్ చేసుకుంటా, చలిని ఎంజాయ్ చేసుకుంటా అయితే మేము నలుగురం అయితే వెళ్ళిపోయినాము. మేము నలుగురం ఉంటే చాలు, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫుల్ ఫన్నీ ఉంటుంది. మా బావ అయితే ఇక్కడ కామెడీ చేస్తుండు బండి నడుపుకుంటా. ఇదైతే చూసేయండి, థ్రిల్ సిటీ అందరికీ తెలుసు కదా, నెక్లెస్ రోడ్ దగ్గర ఉంటుంది. అలాగే వెళ్తూ ఉన్నాము, వ్యూని ఎంజాయ్ చేసుకుంటా. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఊళ్ళలో ఎక్కువ అన్నట్టు మాకు ఏం దోచక ఇట్లా తింగర పనులు చేస్తూ ఉంటాము. ఇక్కడైతే మా బావ చలికి డ్యాన్స్ చేస్తుండు. మా లైఫ్లో అయితే మర్చిపోలేని నైట్ అవుట్లు అయితే చాలానే ఉన్నాయి. ఒకటి స్పెషల్ ఏంటంటే మా కోడళ్ళు మా అల్లుళ్ళతో అయితే 9కి అట్లా స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చిన రోజులు ఉన్నాయి. తర్వాత చాలా 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఇదే మేము వెళ్ళడము. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఎంజాయ్గా అనిపించింది. మా రితు అయితే ఇక్కడ వీడియోకి చూసుకుంటా హాయ్ చెప్తుంది. తనకు కూడా చాలా ఇష్టము బయటికి వెళ్ళాలంటే, చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది, అస్సలు నిద్రపోదు, అస్సలు అలసిపోదు. అట్లా అని చెప్పి అస్సలు సతాయించదు. ఇక్కడైతే నెక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ నడుస్తుంది, చూసేయండి. కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారు, రంగుల రత్నం. మేమైతే ఏం ప్రీ ప్లాన్డ్గా రాలేదు కాబట్టి మేము ఎందులోకైతే వెళ్ళలేదు, జస్ట్ అన్నీ ర్యాండమ్గా అలా చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే పోయినాము. అక్కడ వ్యూ బాగుందని అయితే మేము ఆపినాము, బండి ఆపి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అట్లా కొద్దిసేపు వ్యూని ఎంజాయ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాము. చూడండి ఇక్కడ మా బావ, మా అన్న అయితే మొత్తం అన్ని కోతి పనులు చేస్తారు. ఫారినర్స్ వస్తే వాళ్ళని అయితే మా అన్న ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. మరితో అయితే హాయ్ చెప్తుంది, చూసేయండి. జైంట్ వీల్, ట్యాంక్ బండ్. ఇక్కడైతే నేను చూపించుతున్నా, అక్కడ మూన్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది చూడనికి వ్యూ.
పక్కనే బుద్ధుడు, దాని పక్కనే సెక్రటరేట్ సచివాలయం, దాని పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ, పక్క పక్కనే నైట్ టైం వ్యూ చాలా అంటే చాలా బాగుంది. లైట్స్ తోటి కలకలలాడిపోతుంది ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ అయితే. కోసేపు అట్లా అక్కడ టైం స్పెండ్ చేసి అయితే మేము మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం. మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తే అయితే మేము పడుకుంటున్నామని చెప్పినాము. మా అత్తమ్మ కూడా లేదు, మా అత్తమ్మ కూడా పనికి వెళ్ళిపోయింది. అయితే అనుకోకుండా నార్మల్గా కూర్చొని మాట్లాడుకొని అప్పటికప్పుడు రెడీ అయ్యి మేము వెళ్ళిపోయినాము. అందుకే పెద్దగా ప్రీ ప్లాన్ ఏం లేదు, జస్ట్ ర్యాండమ్. మా అన్న అయితే ఇక్కడ జెయింట్ వీల్ నుంచి ఒకటైతే ఉసిపోయి అందులో పడాలనేసి కామెడీ చేస్తుండే, జస్ట్ కామెడీ. అక్కడైతే ఫారినర్స్ ఉంటే మా అన్న అయితే అంటుండే గీత జూమ్ చేయి వాళ్ళని. బాగుంది కదా తెల్లపోరే అని అయితే ఇమిటేట్ చేస్తున్నాడు. మొత్తానికైతే అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి సచివాలయం సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి అంబేద్కర్ స్టాచ్యూ ఎంత లైటింగ్ ఉందో నైట్ టైం. మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే ట్యాంక్ బండ్. చాలామంది ట్యాంక్ బండే విజిట్ చేస్తారు. అక్కడైతే ప్రసాద్ థియేటర్ వెళ్ళిపోయింది చూశారు కదా, అది ప్రసాద్ థియేటర్. ఇది అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఎన్టీఆర్ గార్డెన్, ఇక సో అండ్ సో చిన్న చిన్నవి ఉన్నాయి. తర్వాత సచివాలయము. చూడండి ఎంతమంది, మేమే అనుకుంటే మాకంటే మస్తు మంది ఉంటారు. ఇక ట్యాంక్ బండ్ అంటేనే మంచి విజిటెడ్ ప్లేస్ కాబట్టి ఎప్పుడు చూడండి ట్యాంక్ బండ్ కలకల్లాడుతూనే ఉంటుంది. చాలా నా ఫేవరెట్ ప్లేస్ అంటే ట్యాంక్ బండ్. నాకు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అదైతే చూసండి సచివాలయం, మన కేసీఆర్ కట్టించిన సచివాలయం ఎంత బాగుందో. నైట్ టైం లుక్ మొత్తం లైటింగ్లతో అయితే నిండిపోయింది. అక్కడైతే కొద్దిసేపు ఆగి మళ్ళీ వీడియోస్ తీసుకున్నాం మేము. ఈ ప్లేస్ని విజిట్ చేయడం కానీ చూడడానికి కానీ 2 కళ్ళు అయితే సరిపోవు అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది. కనిపిస్తుంది చూడండి, అదైతే అమరవీరుల స్మారకం అని అయితే రాసింది. అమరవీరుల స్తూపం అంటే మన రాష్ట్రం కోసం కానీ దేశం కోసం కానీ పోరాడి అమరులైన వారందరి కోసం, వారి గుర్తు కోసం అయితే దాన్ని అయితే కేసీఆర్ నిర్మించిండు, అమరవీరుల స్తూపం. ఇక్కడైతే మా రిత్తు మంచిగా సచివాలయం దగ్గర వ్యూని అయితే ఎంజాయ్ చేస్తుంది. మంచిగా అట్లా వదిలిపెట్టేస్తే తనంతట తాను అలసిపోయే వరకు అట్లా ఆడుకొని ఇచ్చినాము. మనం దేనికైతే భయపడతామో అదే మనల్ని ఎక్కువ భయపెడుతుంది. అట్లని చెప్పి చలి ఎక్కువ ఉంది, చిన్నపిల్లలకి జలుబు చేస్తుంది, కోల్డ్ చేస్తుంది, తీయొద్దు బయటికి అని అనుకుంటే అవి ఇంకా అటాక్ అవుతాయి. సో మనం నార్మల్గా ర్యాండమ్గా ఎట్లా ఉంటామో అట్లనే వదిలిపెడితే ఏమీ ఉండదు. మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనము ఎంజాయ్ చేస్తారు, భయం అనేది పోతుంది. ఇక్కడైతే కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఎన్ని టేకులు తీసినా వీడియో మాత్రం మంచిగా రావట్లేదు. వాళ్ళిద్దరితో చేస్తుంటే అయితే నన్ను అయితే పక్కన నెట్టేసి మా అన్న మా బావ అయితే వీడియో తీసుకుంటారు. మా అన్న ఇక మా బావని కూడా పక్కకు నెట్టేసి సింగిల్గా తీస్తా అనేసి అయితే ఒక వాకింగ్ వీడియో తీసుకుంటుండే. అది ఎన్నిసార్లు తీసినా అస్సలు రావట్లేవు మంచిగా వచ్చుడు పక్కన పెడితే వీళ్ళు డైరెక్టర్లు అయితే మాత్రం అసలు ఆ సినిమా సంవత్సరం తీసే సినిమా ఖచ్చితంగా 10 సంవత్సరాలు అయితే పడుతుంది. ఇక్కడ కూడా కొన్ని వీడియోలు అట్లా అవన్నీ తీసుకున్నాక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా గీత అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక షూట్ చేసిర్రు, అక్కడ ఒక షూట్ చేసిర్రు, అక్కడ ఒక షూట్ చేసిర్రు, నెక్స్ట్ అయితే వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు అని అయితే కామెడీ చేస్తుంది మా గీత. తర్వాత ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినాక మా గీత అయితే నన్ను ఒక వీడియో కావాలని అంటే నన్ను అయితే రౌండ్గా తిప్పుతుంది. ఆ వీడియో వచ్చుడేమో పక్కన పెడితే ఆడ నవ్వుడే ఎక్కువ అయిపోయింది. ఇక మొత్తానికి అయితే అట్లా టైం స్పెండ్ చేసి అక్కడక్కడ ఒకసేపు ఉండి తినేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయినా, అందరం తింటున్నాం, వీడియో దీనికైతే ఎవరు ఉండరు కదా. ఇక రిటర్న్ అయితే అయిపోతున్నాం మేము ఇంటికి. వెనుక మా గీత మా అన్న ఉన్నారు. మరితో అయితే ఇక 12:30 అయితే దాటిపోయింది. ఇంకా చాలా ఎక్కువైంది. మరి ఎత్తుకైతే ఇక దుప్పటి కూడా మొత్తం కప్పేసిన. ఇది ఏరియా ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అన్నానగర్ బాలంరాయ్ కూడా అంటారు. అక్కడి నుంచి అయితే మా రూట్కి వెళ్ళే దగ్గర ఇక ఫుల్ చలి అంటే చలి, మొత్తం జంగల్ ఏరియా, ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కాదు, ఎక్కువ చెట్లు ఉంటాయి.
అందుకు ఫుల్ చలిగా స్టార్ట్ అయిపోయింది. మా అన్నకి మా బావకైతే వాళ్ళే డ్రైవ్ చేసేది కాబట్టి అసలు చేతులు కాళ్ళు అయితే గడ్డలు కట్టినట్టు పీక్కొచ్చినట్టు అయింది అనేసరికి స్వీట్ హార్ట్ హోటల్ దగ్గర అయితే ఆగి ఛాయ్ తాగినాము. మా అన్న అయితే చూడండి ఎట్లా వణుకుతుండో కామెడీ చేస్తూ. అక్కడైతే ఛాయ్ తాగేసి ఒక 2 మినిట్స్ అట్లా కూర్చొని చలికి అవసరమా చలికి వచ్చి ఇట్లా చేసి ఇవన్నీ ఒక మెమరీస్ లాగా ఉండిపోతాయి లైఫ్లో. కొన్ని రోజుల ముందు తర్వాత అప్పుడు అక్కడికి అట్లా వెళ్ళినాం కదా, అక్కడ అట్లా అయింది కదా అని చెప్పుకోనికి బాగుంటాయి. కొంతమందికి ఇలాంటి అడ్వెంచర్లు మరెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. మా గీతకు కూడా ఇక మొత్తం బక్క పీసు చలికి వణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడైతే ఇక స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. ఎంజాయ్ ఉంటాయి నైట్ అవుట్స్. ఎంజాయ్తో పాటు కొంచెం చలి ఎక్కువ ఉంది కదా, పోవాలి, ఎంజాయ్ చేయాలి. ఉన్నది ఒకటే జిందగీ బాయ్. ఎంజాయ్ కరో ఫిరో కాओ సో జాओ మర్ జాओ. ఇక మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము రిటర్న్. ఇంటికి పోయినాక తెల్లారి ఫోన్ చేసి మా మమ్మీ వాళ్ళకి చెప్పాలి ఇట్లా పోయినామని చెప్తే తిట్టకుండా మా డాడీ మమ్మీ అయితే తిడతారు, పిల్లని వేసుకొని అవసరమా అని. ఇక మా అత్తమ్మకి చెప్తే ఫస్ట్ అయితే ఎందుకు అవసరమా అంటుంది, తర్వాత అయితే మా మాట వింటుంది. మా అత్తమ్మ బంగారం, మా అత్తమ్మ మంచిది. ఇక్కడైతే చూడండి డ్యూయల్ కెమెరా తీస్తున్నా, వాళ్ళైతే చాలా కొనుక్కుంటూ నడుపుతారు. మొత్తానికైతే మా ఇంటి దాకా అయితే చేరుకున్నాము. ఇంకో 2 మినిట్స్లో మా ఇల్లు అయితే వచ్చేస్తుంది. అగో మా ఇంటి కమాన్ అది ఫిరెస్ కూడా. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మా బావ అయితే చూపిస్తుండు, రీసెంట్గా ఆయన ఫోన్ అయితే అక్కడ కింద పడి పగిలింది డిస్ప్లే. అది చేయించుకోనికి మేము కోటికి అయితే వెళ్ళినాము. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుంటా. ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. ఫ్యామిలీ వీడియోస్, ఫన్నీ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ ట్రై చేస్తాం చేయనీకి. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినాము. మా గీత అయితే ఇక గేట్ తాళం తీసింది, ఇంట్లోకి అయితే వచ్చేసినాము. అమ్మయ్య స్వర్గానికి వచ్చేసినట్టుంది మా గీతకి. మా రితుకైతే ఎప్పుడెప్పుడు స్వెటరు టోపీ అన్నీ ఇప్పేసేయాలని ఉంటుంది. ఫస్ట్ రావడం మంచం ఎక్కైతే అవన్నీ ఇప్పేసి పక్కకు పడేసింది. ఎంత చలి ఉన్నా ఏమో కానీ మా రితు అయితే అసలు దుప్పటి కూడా కప్పుకోదు, స్వెటర్ వేసుకోదు, ఏమీ వేసుకోదు. ఇక్కడ అందరు ప్యాకప్ అయి పడుకున్నాక మా గీత అయితే దుప్పట్లో మొత్తం దుప్పటి వేసేసుకొని జిప్ వేసేసుకుంది. మరి రితువే గీత కాలేవు అని అంటుంది. మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది. ఇక అందరం అయితే పడుకుంటున్నాం. అందరికీ చీకటి అవుతుంటే మా రితుకైతే ఇంకా తెల్లారుతుంది. అస్సలు పడుకోదు, ఎక్కడ ఎనర్జీ వస్తుంది. మేము అందరం వెళ్ళినాము, అందరికీ అలసిపోయినట్టున్నాం. మా రితుకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ అస్సలు అలసిపోదు. ఇక మా గీత కూడా పడుకుంది, మా అన్నయ్య కూడా పడుకుంటుండు. మా గీతనేమో సాక్సులు కూడా వేసుకున్నా అని చూపిస్తుంది. ఇక మా బావ కూడా పొద్దున్నే డ్యూటీ పోవాలనుకుంటే అయితే పడుకోండు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.